రామ్ చరణ్ సంక్రాంతి పండుగ కానుక లెక్క శంకర్ దర్శకత్వాల గేమ్ చేంజర్ సైన్మా విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఈ సైన్మాకు సంబంధించి ప్రీ బుకింగ్లు గిట్లా మొదలు పెట్టేసిండ్రంట. గట్లా చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో ఎందుకో వస్తలేవు అనే మాట అయితే వినబడుతున్నది. ఇక దీంతో హిందీ మార్కెట్లా ఈ సైన్మా పరిస్థితి ఏందా అనేది అభిమానులు ఆలోచిస్తున్నారంట. అయితే ముఖ్యంగా పాన్ ఇండియా సైన్మాలకు హిందీ మార్కెట్ అనేది చాలా కీలకం అన్నది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని ఏంది. బాహుబలి సైన్మాకెళ్ళి ప్రభాస్ వాడ గట్టి మార్కెట్నే సాధించుకున్నాడు. ఇక తర్వాతకెళ్ళి ఆయన రాజమౌళి అండ లేకుండా విజయాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. సలారు కలికి సైన్మాలతోని ప్రభాస్ అక్కడ పదిలంగా నిలుచున్నాడు. ఇక ఆ తర్వాత కరోనా వచ్చిన సమయంలో పుష్ప గిట్లా గట్టిగానే ఆడింది. ఇక ఇటీవల వచ్చిన పుష్ప 2 ఏవో కొత్త రికార్డులను తిరగా రాసింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1700 కోట్ల వసూళ్లను రాబట్టింది. గంతేనా ముఖ్యంగా హిందీలో మట్టికే 700 కోట్ల వసూళ్లను రాబట్టిందంటే మామూలు విషయం ఏంది. గట్లా చూసుకుంటే హిందీ చరిత్రలోనే ఏ సైన్మా నిల్వలేని విధంగా తెలుగు డబ్బింగ్ సైన్మా స్థాయిలో నిలిచిందన్నమాట. ఇక అందుకే దీన్ని బట్టి బన్నీ పేరు ఏంటి, ఇక ఆయన సత్తా ఏందనేది దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సైన్మాతోని ఎప్పుడైతే రామ్ చరణ్ మన ఎన్టీఆర్కి ప్యాన్ ఇండియా హీరో లెక్క మారిపోయారు. ఇక ఆ తర్వాత ఆ సైన్మాకు గాను మంచి వసూలను రాబట్టింది. ఇక వాళ్ళ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఇక ఇటీవలనే ఎన్టీఆర్కి వెళ్ళి వచ్చిన దేవర సైన్మాకి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల వసూలు రాబట్టింది. ఇక ఆ సైన్మా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ హిందీలో ఇట్లా మంచి ప్రభావం చూపించిర్రంట. ఇక ఇట్లా చూసుకుంటే ఇక ఎన్టీఆర్కి ఇట్లా రాజమౌళి నీడకెళ్ళి బయటికి వచ్చి హిట్టు సాధించడమే నిదర్శనం లెక్క చూపించిండు. అంతేకాదు ఇక గిట్లా చూసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ మీద మళ్ళీ కొత్త ప్రభావం పడ్డదనే చెప్పుకోవాలి. తీవ్ర ఒత్తిడి అని అనుకోవాలి. ఎందుకనంటే ఆర్ఆర్ఆర్ తర్వాత మన రామ్ చరణ్కు ఒక్క విజయం లేదు. ఆచార్య గిట్లా ఘోరాతి పరాజయం అందుకున్నది. ఇక ఇప్పుడు ఇంకొక పుకార్ గిట్లా ఉన్నది. ఏందనంటే రామ్ చరణ్ ఇక ఎవరైతే రాజమౌళితో చేసినోళ్ళు ఇక తర్వాత సైన్మా ఇటు కాదు అనే పుకార్ అయితే మస్తు చక్కర్లు కొట్టింది. ఇవన్నీ నిరూపించే అనుకోండి గదంతా ఉత్తదే, అసలు దీనికి అసలు పొంతనే లేదు అని చెప్పి. కాకపోతే ఇక్కడ రామ్ చరణ్ సైన్మాకు మాత్రం ఎక్కడో కొట్టొస్తున్నదే గదే ముచ్చట అని సందేహపడేటట్టుగా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ సత్తా ఏందో నిరూపించాలి అని అంటే గాడ మార్కెట్ల గిట్లా ఆయన పనితీరు కనబడాలి. ఇక ప్యాన్ ఇండియా స్టార్ లెక్క ఆయన నిలబడాలనంటే ఈయన పనితీరుతో సహా ఆయన సత్తా ఏందనేది ప్రతి ఒక్కటి ఈ సైన్మాతోని తేలిపోవాల్సిందే. కనుక ఇప్పుడు ఇవన్నీ చూపించాలి అనంటే గాడ మార్కెట్ పరంగా మంచిగా రాగలగాలి. ఇప్పటికే పరిశ్రమలకు వెళ్ళి వస్తున్న స్టాకు ప్రకారము ఈ సైన్మా నిర్మాణ ఖర్చులు ఇక పెట్టుబడులు పారితోషకాలు అప్పులు ఇవన్నీ కలుపుకుంటే 500 కోట్లకు పైగా ఖర్చు అయిందంట. ఇక ఇప్పటికే ఇక సైన్మా ఏదైతే అమ్ముతారో ఓటీటీ ద్వారా 200 కోట్లయితే వసూలను రాబట్టింది. మిగతా 300 కోట్ల వరకు థియేటర్లకు వెళ్ళి రావాల్సి ఉన్నది. ఇక అంతేనా ఏంది. ఇప్పుడు ఇవన్నీ సాధించడం అంటే రామ్ చరణ్కు అసలైన అగ్ని పరీక్ష అనే చెప్పుకోవాలి. ఇక ఆయన ప్యాన్ ఇండియా స్టారు గ్లోబల్ స్టార్ లెక్క పేరు నిలబడాలి అనంటే ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ కొట్టాల్సిందే. ఇక ఎట్లనో తెలుగు 2 రాష్ట్రాల సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి మంచి వసూలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మిగతా ప్రాంతాలల్లో గిదే తీరుగా రామ్ చరణ్ పనితీరు ఇక అందరూ గుర్తిస్తారంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.